ఈరోజు మనము కంటెంట్ గురించి తెలుసుకుందాము. కంటెంట్ అంటే ఏమి? పేజీలో ఒక పోస్ట్ నువ్వు రాసేటప్పుడు కంటెంట్ అనేది ఎలా ఉండాలి? దాని గురించి తెలుసుకుందాము. దానివల్ల యూజెస్ ఏముంటుంది? ఏమి అనేది ఓకేనా? కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కంటెంట్ ఏ విధంగా అయితే రాస్తావో దాన్ని బేస్ చేసుకొని నీకు ర్యాంకింగ్ గాని, కన్వర్షన్ కానీ, అఫిలియేట్ మార్కెటింగ్‌లో నీకు మనీ కమిషన్ రావాలన్నా ఇప్పుడు నేను కంటెంట్ అంటే ఏమంటే సపోజ్ నేను మీకు ఇలా చెప్తాన్నాను గదా! ఇప్పుడు ఎస్‌సీఓ క్లాస్ గురించి నేను చెప్తాన్నప్పుడు అదే ఇప్పుడు నేను కంటెంట్ గురించి నేనేమి వీడియో విధంగా నేను మీకు చెప్తాన్నాను. ఇదేమి ఒక కంటెంట్ అనమాట. నేను చెప్పేటువంటి కంటెంట్. ఇదే కంటెంట్‌ని నువ్వు ఒక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసినావంటే వెబ్‌సైట్‌లో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్తాన్నానో ఆ విధంగా నువ్వు వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసినావంటే దాన్నేమంటాము? కంటెంట్ అంటాం. బ్లాగ్ పోస్ట్ అంటాము. సో, ఆ కంటెంట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో ఇదే దీన్ని నేను అక్కడ పోస్ట్ చేసినానురా అంటే అది యూజ్‌ఫుల్‌గా ఉండే విధంగా ఉండాల. దాన్నే మనం ఏమంటాము? కంటెంట్ వెబ్‌సైట్ కంటెంట్. ఇదేమో యూట్యూబ్ కంటెంట్. అదొచ్చేసి బ్లాగ్ పోస్ట్ కంటెంట్ అనమాట. దాన్నే మనం ఏమంటాము? బ్లాగ్ పోస్ట్ అంటాము. అర్థమైందా? అది ఎలా ఉండాలి? ఏమనేది కంటెంట్ ఈస్ ద కింగ్ ఆఫ్ అవర్ విజిటర్స్ అండ్ ఫర్ సెర్చ్ ఇంజిన్ యాస్ వెల్. అంటే మీ కంటెంట్ ఇప్పుడు నా యూట్యూబ్‌లోకి వచ్చిందనేసి ఎస్‌ఈఓ గురించి సెర్చ్ చేసినప్పుడు నా ఛానెల్‌కి వస్తన్నది చూసారా? దాన్నేమంటాం మనము? కంటెంట్. అంటే నేను చెప్పేటువంటి కంటెంట్ బాగుంది కాబట్టి మీరేం చేస్తున్నారు? నా యూట్యూబ్ ఛానెల్‌కి వస్తన్నారు. అదే విధంగా కంటెంట్ అనేది బాగుంటే నీ వెబ్‌సైట్‌కి కూడా వెళ్తారనమాట. అక్కడే మీ కింగ్ ఆఫ్ ఫర్ అవర్ విజిటర్స్ అంటే మీ వచ్చేటువంటి ఇప్పుడు నా యూట్యూబ్ ఛానెల్‌కి వచ్చి మీరు చూసారా? అదనమాట కంటెంట్. కంటెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఇప్పుడు నేను చెప్పేది మీకు నచ్చకపోతే మీరు వస్తారా? రారు కదా! సేమ్ అదే విధంగా కంటెంట్ అనేది బాగుంటేనే నీ వెబ్‌సైట్‌కి కూడా వస్తారు అనేసి. ప్రొవైడ్ గుడ్ అండ్ యూనిక్ కంటెంట్ అండ్ మేక్ ష్యూర్ టు ఇంక్లూడ్ అవర్ కీవర్డ్స్ ఇన్ అవర్ కంటెంట్. ఇప్పుడు నేను ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాననుకోండి. ఆ పర్టిక్యులర్‌గా ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనుకోండి. ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఆర్టికల్ రాసేటప్పుడు ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఏమేమి ఉంది? దాని హిస్టరీ ఏమి? దాని గురించి నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చూపెడతాను. ఎలా ఏమి అనేది. ఈ యూనిక్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీ డూప్లికేట్ కాకుండా నీ అంతటికి నువ్వు ఓన్‌గా ఇప్పుడు నేను దీన్ని రీసెర్చ్ చేసిందనేసి ఈ స్లైడ్ ప్రిపేర్ చేసిందని నేను చెప్తానని చూసారా? ఇదేమి యూనిక్. ఈ స్లైడ్‌లో ఉండే పాయింట్లు వేరే వేరే వెబ్‌సైట్‌లో ఉండొచ్చు. లేదా వేరే వేరే వాళ్ళు ఎవరైనా చేసుండొచ్చు. కానీ నేనేమి దాంట్లో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఈ మొత్తము మ్యాటర్ మొత్తము ఒక ఆర్టికల్‌లో ఉందనుకోండి. కానీ నేనేం చేస్తున్నాను దాన్ని పాయింట్ వైస్ రాసుకొని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే కంటెంట్‌ని మనము వెబ్‌సైట్‌లో కూడా చేయొచ్చనమాట. కానీ కంటెంట్ అనేది ఏ విధంగా ఉండాలి? యూనిక్‌గా ఉండాలి. నేచురల్‌గా ఉండాలి. దాన్ని డూప్లికేట్ చేయకూడదు. డూప్లికేట్ అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక వెబ్‌సైట్‌లో ఒక ఆర్టికల్ రాస్తాననుకోండి. దాన్నేం చేస్తారు? డూప్లికేట్ చేస్తారు. దానికి సంబంధించిన టూల్స్ కూడా ఎలా చెక్ చేయాలి? ఏమనేది కూడా చూపెడతాను మీకు. కంటెంట్ ఇంక్రీజెస్ అవర్ ర్యాంకింగ్ ఇన్ సెర్చ్ ఇంజిన్స్ లైక్ క్వాలిటీ కంటెంట్. నేను చెప్పాను కదా! కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్‌గా ర్యాంకింగ్ గాని, క్వాలిటీ కంటెంట్ ఉంటే మనకు ర్యాంకింగ్‌లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మోరోవర్ ద క్వాలిటీ కంటెంట్ ఈవెన్ హెల్ప్స్ టు గెట్ మోర్ ఇన్‌బౌండ్ లింక్స్ టు అవర్ వెబ్‌సైట్. ఈ నీ కంటెంట్ అనేది క్వాలిటీగా ఉంటే నీకేమవుతుంది? ఇన్‌బౌండ్ లింక్స్ అంటే నీ వెబ్‌సైట్‌కి లింక్స్ అనేది ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు వికీపీడియా అనుకోండి. వికీపీడియాకి వెబ్‌సైట్‌లో ఎక్స్‌టర్నల్ లింక్స్ అంటే ఆ వెబ్‌సైట్‌కి పోయేటువంటి లింక్స్ అనేది ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇన్‌బౌండ్ లింక్స్ అంటే అది ఆటోమేటిక్‌గా లింక్స్ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందన్నమాట. కన్సిడర్ 5-10 20% డెన్సిటీ ఆఫ్ ది కీవర్డ్స్ ఇన్ ద టెక్స్ట్. అంటే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది నా కీవర్డ్ అయినప్పుడు ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది 5-10 20% డెన్సిటీ ఉండాలి. అంత పర్సెంటేజ్‌లో ఉండే విధంగా చూసుకోవాలి అనేసి. దానికంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? కీవర్డ్ స్టఫింగ్ అంటారు దాన్ని. కీవర్డ్ స్టఫింగ్ అంటే అది బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ కింద వస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫార్మాటింగ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు షో ద సెర్చ్ ఇంజిన్స్. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్‌లో మన ఆర్టికల్ రాస్తున్నామంటే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటుంది. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో నేను మొత్తం ఒకే పారాగ్రాఫ్‌గా రాసేసాననుకోండి. ఇక్కడ పారాగ్రాఫ్, ఇక్కడ పారాగ్రాఫ్, ఇక్కడ పారాగ్రాఫ్ రాసేసి నేను మొత్తం ఒకే కంటెంట్ అంటే చదివేవానికి ఏమనిపిస్తుంది? అలా కాకుండా ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనుకోండి. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో నువ్వు ఒక స్టెప్ వైస్ చేస్తా పోయినావంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏమి? అది ఎన్ని రకాలుగా ఉంటుంది? అది ఏమి అనేసి నేను ఒక్కొక్క స్టెప్ వైస్, ఒక్కొక్క పారాగ్రాఫ్ వైస్ చెప్తా పోతాననంటే ఏమవుతుంది? నీకది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఆప్టిమమ్ పేజ్ ఈజ్ ఇక్కడ పేజ్ సైజ్ అనేది ఎంత ఉండాలిరా అంటే మినిమమ్ అనేది 600 ఉండాలి. ఇక్కడ 500 రాసాను. మినిమమ్ 600 ఉండాలి. 600 ఇంకా 3000 వరకు నువ్వు ఆర్టికల్‌ని రాయొచ్చు వర్డ్స్. 600 ఉంటే బావుంటుంది. 500 ఉంటే కూడా బావుంటుంది. కొన్ని హై అథారిటీ వెబ్‌సైట్స్ ఉంటాయి చూసారా? ఈ హై అథారిటీ వెబ్‌సైట్ 500 వర్డ్స్‌లో కూడా ర్యాంక్ అవుతాయి. మనము యాస్ ఎ బిగినర్‌గా నువ్వు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మినిమమ్ 600, 800 వర్డ్స్ పైన ఉండేటట్టు చూసుకోవాలా. నీకు ఒకసారి గూగుల్ యాడ్‌సెన్స్ అవైలబుల్ పర్మిషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నీకు ఆటోమేటిక్‌గా నీకు యూజర్స్ వాళ్ళు వస్తున్నారు అనిపించినప్పుడు నువ్వేం చేయొచ్చు? రిలీజ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్‌తో మీకు చెప్తాను ఎలా అనేది. ఫార్మాటింగ్ అంటే పారాగ్రాఫ్సా, బుల్లెట్ పాయింట్సా, నెక్స్ట్ అలా నేను చూపెడతాను మీకిప్పుడు. మీకు అర్థమవుతుంది ఏమనేది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ గూగుల్‌లోకి వచ్చిందనేసి క్వాంటమ్ కంప్యూటింగ్. ఇప్పుడు సపోజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథమ్స్ అని సెర్చ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథమ్‌లో ఇది నీకు వికీపీడియా వచ్చింది. వికీపీడియా వద్దు. నెక్స్ట్ ఇది చూద్దాం. క్వాంటమ్ ఇన్‌స్పైర్, నెక్స్ట్ నేచర్, నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఏమి ఉంటాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథమ్ అలా కాకుండా ఆ!
నెక్స్ట్ నేచర్ చూపెడతాం. వాట్ ఈస్ క్వాంటమ్ అల్గారిథం. ఇక్కడ చూడండి, ఇది ఒక పారాగ్రాఫ్గా రాశాడు కంటెంట్ అనేది. ఇక్కడ నీకు చూడండి, ఇక్కడ నీకు దాన్ని ఏమంటాం, దీన్ని మనము క్వాంటమ్ అల్గారిథం అంటే ఏమో దాని గురించి ఇక్కడ రాశాడు. నెక్స్ట్ ఇక్కడ ఒక వీడియో పెట్టాడు అనమాట. నెక్స్ట్ క్వాంటమ్ సర్క్యూట్ అంటే దానికి సంబంధించినటువంటి కోడ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ డయాగ్రామ్ ఒకటి ఇచ్చాడు, అది ఎలా ఉంటుంది ఏమనేది. రివర్సిబిలిటీ ఆఫ్ క్వాంటమ్ పవర్ ఆఫ్ క్వాంటమ్ అల్గారిథమ్స్. నెక్స్ట్ దీంట్లో చూద్దాం క్వాంటమ్ అల్గారిథం అంటే ఏమి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చిందని ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంట్రడక్షను, నెక్స్ట్ మెజరింగ్ క్వాంటమ్ స్పీడప్, ఇక్కడ హెడ్డింగ్స్ ఇచ్చాడు, మొత్తం పారాగ్రాఫ్స్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చిందని ఒక ఇమేజ్ ఇచ్చాడు. ఇప్పుడు క్వాంటమ్ అల్గారిథం గురించి ఆర్టికల్ అన్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఏదేదో అంటే క్వాంటమ్ అల్గారిథం గురించి ఇచ్చాడు, కానీ ఏదో చాలా ఎక్కువ లెంతీగా ఇచ్చాడు, చాలా ఎక్కువ ఇదిగా ఉంది. సో క్వాంటమ్ అల్గారిథము అదే ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా షార్ట్గా ఉంది. దేని గురించి రిలవెంట్ అనేది చాలా సింపుల్గా ఉందన్నమాట. క్వాంటమ్ అల్గారిథం అంటే అల్గారిథం ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్ అంటే దీన్ని చదవతానగానే నీకేం అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఫస్ట్ ఇది ఇచ్చాడు. ఇది కూడా క్వాంటమ్ అల్గారిథం గురించే, కానీ నీకు ర్యాంకింగ్లో ఇది ఫస్ట్ పొజిషన్లో ఇచ్చి మళ్ళీ దీన్ని నెక్స్ట్ పొజిషన్లో ఇచ్చాడు. అంటే ఇప్పుడు సేమ్, కానీ దీంట్లో కంటెంట్ ఎంత ఉంది, సపోజ్ 300-400 వర్డ్సే ఉంది, ఇంకేం లేదు, దానికంటే ఎక్కువ లేదు. కానీ ఇది నీకు చూడండి ఎంత ఉందో, ఎంత లెంతీగా ఉందో. ఇక్కడ చూడండి, ఆంప్లిట్యూడ్ గురించి, నెక్స్ట్ ఆడియోబెటిక్ ఆప్టిమైజేషను, నెక్స్ట్ క్వాంటమ్ సిమ్యులేషను. క్వాంటమ్ అల్గారిథం కాకుండా వేరే మొత్తం ఒకే ఆర్టికల్లో ఇచ్చేసాడు. ఎంత లెంతీగా ఉందో చూడండి. ఇది 1200 పైన వర్డ్స్ ఉండేటట్టు ఉంది. ఓకేనా. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం కంటెంట్ని రాసేటప్పుడు వచ్చిందనేసి ఆ కంటెంట్ని మనం ఏదైతే రాస్తామో అది క్వాలిటీ ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు క్వాంటమ్ అల్గారిథం అంటే దాంట్లో ఏ విధంగా పనిచేస్తుంది, దాన్ని ఎక్కడ యూస్ చేస్తాము, ఆర్ మోస్ట్లీ కామన్లీ డిస్కవర్డ్ బై ఏ క్వాంటమ్ సర్క్యూట్. క్వాంటమ్ అల్గారిథం అనేది క్వాంటమ్ సర్క్యూట్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తాము. అనేది క్వాంటమ్ అల్గారిథమ్స్ క్వాంటమ్ సర్క్యూట్లో యూస్ చేస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అలా ఇప్పుడు దానికి సంబంధించినట్టు క్వాంటమ్ సర్క్యూట్కి ఎగ్జిక్యూటెడ్ అండ్ ఎమ్యులేటర్ బ్యాక్ ఎండ్ అంటే ఈ బ్యాక్ ఎండ్ బేస్ చేసుకొని మన క్వాంటమ్ సర్క్యూట్ని డిసైడ్ చేస్తాము. క్వాంటమ్ అల్గారిథంని ఈ రివబిలిటీ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటర్ సర్క్యూట్స్ ఇక్కడ ఇచ్చాడు. ద పవర్ ఆఫ్ క్వాంటమ్ అల్గారిథం వల్ల అనేసి అర్థమవుతుందా. అంటే నేను ఇది ఒక ఎగ్జాంపుల్కి చెప్పాను అనమాట. కంటెంట్ని మనం రాసేటప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ కోడ్ ఇచ్చాడు, నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ఇచ్చాడు. కొన్నిట్లో ఏం చేస్తారు, ఒక టేబుల్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ చూద్దాము క్వాంటమ్ అల్గారిథమ్స్ కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ దీంట్లో వచ్చిందనేసి ఆర్టికల్ ఎలా ఉంది, వాట్ ఈస్ క్వాంటమ్ అల్గారిథం అండ్ హౌ ఇట్ వర్క్స్. ఇక్కడ చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్వాంటమ్ అల్గారిథం అంటే ఇక్కడ ఇచ్చాడు. ఒక క్వాంటమ్ అల్గారిథం ఈజ్ ప్రాసెస్ డిజైన్డ్ ఫర్ క్వాంటమ్ కంప్యూటర్స్ దట్ కంట్రోల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. అంటే క్వాంటమ్ అల్గారిథం అనేది ఒక ప్రాసెస్, దాన్ని డిజైన్ చేసినారు క్వాంటమ్ కంప్యూటర్స్ కోసము. అది ఏ విధంగా పనిచేస్తుంది అనేసి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. నెక్స్ట్ దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ క్వాంటమ్ అల్గారిథం వల్ల క్యారెక్టరిస్టిక్స్ నెక్స్ట్ దాని యూజెస్ నెక్స్ట్ దానికి ఛాలెంజెస్ ఏముంటాయి, నెక్స్ట్ క్వాంటమ్ అల్గారిథం టైప్స్ ఏమేమి ఉన్నాయి, ఇది ఇక్కడ ఒక హెడ్డింగ్ పెట్టి దాంట్లో బుల్లెట్ పాయింట్స్ యూస్ చేసినాము అలా అనమాట. అర్థమవుతుందా. క్వాంటమ్ అంటే దాని టైప్స్ గురించి, అది ఎలా ఎక్కడ పనిచేస్తుంది, ఎలా యూజ్ అవుతుంది, దాంట్లో టైప్స్ ఏమేమి ఉంటాయి, ఇది దీని గురించి ఆర్టికల్ అనమాట. అంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ యొక్క అథారిటీ తక్కువగా ఉండొచ్చు, కాబట్టి నీకేమి క్వాంటమ్ అల్గారిథం వల్ల దీంట్లో ర్యాంక్ అవ్వలేదు. అర్థమవుతుందా. దీన్ని మనం ఏమంటాము, క్వాలిటీ కంటెంట్ అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక వెబ్సైట్ చూపెట్టాను కదా, దానికంటే కూడా ఇది నీకు క్వాలిటీలో తక్కువే ఉంది. ఎందుకుంది, నీకు అక్కడ పారాగ్రాఫ్స్ ఇచ్చాడు, బుల్లెట్ పాయింట్స్ ఇచ్చాడు, నీకు అలా ఇచ్చాడు. కానీ దీంట్లో నీకేమి ఇచ్చాడు, ఏం లేదు, 400 వర్డ్స్ ఉంది. కానీ దీంట్లో కూడా ఏముంది, ఇమేజ్ ఉంది, ఒక కోడ్ ఉంది. సో దీంట్లో ఏముంది, ఓన్లీ పారాగ్రాఫ్స్ ఇచ్చాడు. ఎన్ని పారాగ్రాఫ్స్ ఇచ్చాడు అంటే కనీసం ఇది 1200కి వర్డ్స్ ఉంది. కానీ ఇది ర్యాంక్ అవుతుంది అంటే ఇది ర్యాంక్ అవ్వలేదు. దీనికంటే తక్కువ పొజిషన్లో ఇది ర్యాంక్ అవుతుంది. అర్థమవుతుంది కదా ఎలా అనేది. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి నేను ఒక్క కీబోర్డ్లోనే క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథంలోనే నేను మీకు ఎన్ని చూపెట్టినాను అనేది మీకు అర్థమైంది. మీకు ఇప్పుడు నేను చెప్పిన దీంట్లో మీకు ఏదైనా ఒక డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నేను చెప్పేటువంటి క్లాస్ మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ.